అండ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సార్, అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, మార్చ్ 31, 2026 కల్లా నక్సల్స్ రహిత భారత్ను తెస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తోంది నక్సల్ సమస్యని సామాజిక కోణంలో చూస్తాము అంటూ చర్చల ప్రస్తావన కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకు ఈ తేడా సార్? అంటే ఫండమెంటల్గా తేడా మీకు మన్మోహన్ సింగ్ కూడా అన్నాడు, ఇట్స్ ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అన్నారు. అంటే అతిపెద్ద జాతీయ భద్రతా సవాలని. అందువల్ల కాంగ్రెస్ ఏమో మావోయిస్టులను ఆయుధాలు ఇచ్చి పెంచి పోషించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే సికింద్రాబాద్ కుట్ర కేసులు ఇలాంటి అనేక రకాల కుట్ర కేసులు మోపబడ్డాయి. కాంగ్రెస్ హయాంలోనే మీకు టాప్ నక్సల్ లీడర్స్ ఎన్కౌంటర్స్ అయ్యారు, జైల్లో పడ్డారు, చాలా జరిగాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అందువల్ల బీజేపీ ఏదో నక్సల్ వ్యతిరేకం, కాంగ్రెస్ ఏదో నక్సల్ ఫ్రెండ్లీ అనే బ్రాడ్ నరేటివ్ కరెక్ట్ కాదు. అయితే బీజేపీకి కాంగ్రెస్కి ఒక తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అసలు లెఫ్ట్ ఐడియాలజీకి తీవ్ర వ్యతిరేకం, అందులో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీకి ఇంకా ఎక్స్ట్రీమ్గా వ్యతిరేకం. అదొక డిఫరెంట్. కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక బ్రాడ్ పార్టీ, ఇందులో వామపక్షవాదు లెఫ్ట్ ఉంటారు, రైట్ ఉంటారు, లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, రైట్ ఎక్స్ట్రీమిస్టులు ఉంటారు, సెంట్రిస్టులు ఉంటారు, క్యాపిటలిస్టులు ఉంటారు, లేబర్ ట్రేడ్ యూనియన్ లీడర్లు ఉంటారు, అందరూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కానీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్లీ కమిటెడ్, అది తేడా. అందుకే మీరు అంత గట్టిగా వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించే తీరుకు బీజేపీ వ్యవహరించే తీరుకు ఆ తేడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా నక్సలిజాన్ని మావోయిజాన్ని అంతం చేయడానికి చాలా పనులు జరిగాయి. మీకు లేట్ 60s నక్సలిజం పుట్టినప్పుడు బీజేపీ ఎక్కడ ఉంది? బీజేపీ ఫినామినన్ ఈ మధ్య కాలంలో కదా. మరి అంతకుముందు నక్సలైట్లను ఊచకొత్త కొయ్యలేదా? నక్సలైట్లు ఎన్కౌంటర్లు జరగలేదా? బుడకు ఎన్కౌంటర్లు జరగలేదా? బుడపు ఎన్కౌంటర్లు వ్యతిరేకంగా పౌర హక్కుల ఉద్యమాలు జరగలేదా కాంగ్రెస్ హయాంలో? అందువల్ల మనము కాంగ్రెస్కు బీజేపీకి యాంటీ నక్సల్ రెస్పాన్స్లో ఉన్న తేడాను అతిగా ఊహించకూడదు. ఒక అదనంగా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే గ్రేటర్ ఐడియాలజికల్ అపోజిషన్. ఇక రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు అని నిర్ణయం అయిందని అనుకోను. గతంలో రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చర్చలు జరిపారు, కానీ అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో నక్సలిజం అనేది తెలంగాణ సమస్య కాదు. ఆ మాటకైతే తెలంగాణలో మావోయిస్టులు బలహీనపడ్డారు కూడా. సో ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, అంతర్గత భద్రతాపరమైన సమస్య ఇది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వమే చర్చలు జరిపే అవకాశం ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము చర్చలు జరుపుతాం అని ప్రతిపాదించినా కేంద్రం అంగీకరిస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. అందులో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి జానారెడ్డితోని కేశవరావుతోని కలిశారు. ఎందుకంటే ఆ రోజు చర్చలు జరుగుతున్న సమయంలో జానారెడ్డి హోంమంత్రి, కేశవరావు పిసిసి అధ్యక్షుడు. అందువల్ల వాళ్ళతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు, హైకమాండ్ అభిప్రాయం తీసుకోవాలి దీనిపైన అని నిర్ణయంకి వచ్చారు. ఇప్పటికే నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని బీజేపీ అర్బన్ నక్సలైట్స్ అని అటాక్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా మరి సానుకూలంగా రియాక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇక సామాజిక కోణంలో చూడడం అంటే అది ఏముంది, ప్రతిపక్షాలు ఉన్నప్పుడల్లా సామాజిక కోణంలో చూస్తారు, అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తుపాకీ కోణంలో చూస్తారు. అది కేసీఆర్ అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా అదే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, ఏ కోణంలో చూశారు? సామాజిక కోణంలో చూసి నక్సలైట్లతో చర్చలు జరిపారు. ఏమన్నా నక్సలైట్లతో చర్చలు జరిపి చర్చల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం జరిగిందా? కానీ ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నా, ఆపరేషన్ కగార్ ఆపండి. అప్పుడు ఆపరేషన్లు జరగలేదా? ఆ 10 ఏళ్ల పాటు నా యాంటీ నక్సల్ ఆపరేషన్ లేదా? మరి దాన్ని ఆపండి నేను ఎప్పుడన్నా ముఖ్యమంత్రి హోదాలో లేఖ రాశారా? కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కనుక ఏకంగా ఎలకతుర్తి సభలో మీరు సపోర్ట్లు కొడితే దీన్నే తీర్మానంగా పంపిస్తాం కేంద్రానికి అంటున్నాడు. మన రాష్ట్ర ఎప్పుడైనా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 2014 నుంచి 2023 వరకు కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు కదా. మరి మోడీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ 9 ఏళ్లలో నక్సలైట్ పైన తుపాకీ పేల్చలేదా? మరి అప్పుడు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపలేదు? రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేసి యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఆపమని పంపాడా ఎప్పుడన్నా? మీరు ఎక్కడ చూశారా? కేంద్రానికి సహకరించారు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు కనుక ఆపరేషన్ కగారు ఆపండి, చర్చ జరపండి అంటారు.
సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి. దేశంలో ప్రతిపక్షంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మరి దేశంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక కోణంలో చూస్తారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మరి అందువల్ల ఇది ఒక కాంప్లెక్స్ క్వశ్చన్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు చర్చలు జరుపుతోంది, కేంద్రం అనుమతించిందనే కంక్లూజన్కి అయితే మనం రాలేము.